నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గంజాయి అమ్మినా లేదా వినియోగిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రూరల్ సీఏ సోమేశ్వరరావు దండపాడులో గంజాయి అమ్ముతున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బంద్ను ప్రజలు వ్యాపార సంస్థలు జయప్రదం చేయాలని కోరిన దళిత సంఘాల నాయకులు ఎస్సీ వర్గీకరణపై కేంద్రం పునరాలోచన చేయాలని కోరిన నేతలు పాత్రికేయులపై దాడి చేయటం హేయమైన చర్య అంటూ ఖండించిన ఏపీడబ్ల్యూజే గుడివాడ అధ్యక్షులు గూడపాటి రాజు దాడికి గురైన పామరు ఎన్టీవీ రిపోర్టర్ను పరామర్శించిన గుడివాడ ప్రెస్ క్లబ్ సభ్యులు గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా గుడివాడలో గంజాయి అమ్మినా లేదా వినియోగిస్తున్నా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించడం జరుగుతుందని రూరల్ సీఏ సోమేశ్వరరావు తెలియజేశారు. దొండపాడులో మైనర్ బాలుడు గంజాయి అమ్ముతున్న విషయం తెలుసుకుని దాడులు చేయగా అతని వద్ద నుండి 6 కేజీల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. జిల్లా ఎస్పీ గంగాధరరావు, ఇన్ఛార్జ్ డీఎస్పీ మహబూబ్ అబ్దుల్ సుబానీ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని సీఏ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో గుడివాడ సిసిఎస్ సిఐఈ రమణమ్మ మరియు రూరల్ ఎస్ఐ ఎన్ చంటి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆర్ గంగాధర ఆదేశాల మేరకు గుడివాడ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారైన మహబూబ్ సుబానీ గారి డిఎస్పీ గారి మరియు సిసిఎస్ డిఎస్పీ గారైన ఏ సుభాష్ గారి ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ సిఐ అయిన ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, నేను అలాగే సిసిఎస్ సిఏ గారైన రమణమ్మ గారి మేడం గారి పర్యవేక్షణలో చంటిబాబు ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దొండపాడు రోడ్లో ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఒక వ్యక్తి చైల్డ్ కాన్విక్ట్ల మైనర్, అలాగే మన తహసీల్దార్ గారు ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని అక్కడ 2 వ్యక్తులు పారిపోయారు. అతను కాకుండా అతని దగ్గర నుంచి 6 కేజీల 300 గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. దీంట్లో ఏదైతే జూనియర్ కాన్విక్ట్లా ఉన్నాడో, చైల్డ్ కాన్విక్ట్లా ఉన్నాడో అతన్ని మనం కోర్టుకి సరెండర్ చేస్తున్నాం. ఫర్దర్గా ఈ కేసులో ఉన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. అదే దీని సందర్భానుసారంగా చెప్పడం ఏంటంటే, గంజాయి అనేది తాగిన గంజాయి అలాగే అమ్మిన, అలాగే తరలించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా గంజాయి మీద మంచి నిఘాలు అవి పెట్టాం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వెంటనే స్పందించి మనం కేసులు కట్టి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇతని మీద అయితే పాత కేసులు ఏమీ లేవు, దొంగతనం కేసులు ఉన్నాయి అంతే తప్ప గంజా కేసులు అయితే పాత కేసులు ఏమీ లేవు. ఇంకా ఫర్దర్గా మిగిలిన ముద్దాయిలు దొరికిన వెంటనే కూడా మీకు సమాచారం ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాం. ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను వచ్చి సుమారు 8 నెలలైంది క్రైమ్కు వింగ్ చూస్తూ ఉంటాను నేను ప్రతి విషయంలోనూ కూడా. ఎందుకంటే ముద్దాయిలు నేరస్తుల్ని తప్పించుకోకూడదనే దృక్పథంతో ఎస్పీ గారైన సారు కృష్ణా జిల్లా ఎస్పీ గారు, అలాగే ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, మా క్రైమ్ డిఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మీ టీము చాలా నిఘా పెట్టి ఈ యొక్క గాంజా మీద ఎక్కువగా మా యొక్క నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కువ సెల్ ఫోన్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే ఇళ్లలో జరిగేవి, వీటికన్నా యువత మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం. దేనికోసం అంటే భావిభావత పరువులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క గాంజా అన్ని విషయాలను కూడా అది చాలా ప్రమాదకరం. కాబట్టి అమ్మినా, తరలించినా, కొన్నా, వాళ్ళెవరో ఉపయోగించినా వీటన్నిటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము.
అలాగే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మేము అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే సమాచారము ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ గాంజా అనేది మేము పట్టుకోవడం జరిగింది. అలాగే ముద్దాయిల్ని ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా పాత కేసుల్లో ఉన్న వాళ్ళని కూడా మేము వాళ్ళని మేము వాళ్ళ యొక్క నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొని వచ్చి చట్టానికి అప్పగించవలసిందిగా మా సార్ వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము చేయాలని చెప్పేసి ఒక టీము ఏర్పాటు చేసి ఇక 24 hours కూడా మేము తిరగడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. మాకందరికీ కూడా మా సార్ యొక్క ఆధ్వర్యంలో, మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తున్నాము. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేము అందరం కూడా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి ఈ సోదరుడు సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేసి ముందు కోర్టుకు పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మేము పెట్టి త్వరలో సమాచారము మీకు ఇవ్వగలవారము. ధన్యవాదములు. పామూరు ఎన్టీవీ విలేకరి వెంకటపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని గుడివాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపాటి రాజు డిమాండ్ చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకటను గుడివాడ ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించారు. పార్టీలకు అతీతంగా పనిచేసే పాత్రికేయులపై అమానుషంగా దాడులు చేయడం దారుణమని, వెంకటపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గుడిపాటి రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి పాతాశ్యాం, గుడివాడ కార్యదర్శి మహమ్మద్ జబీబుల్లా, గుడిపాటి గోపాల్, శ్యాంబాబు, నత్తా చంద్రశేఖర్, జోసెఫ్, గౌతమ్, ముఖర్జీ మరియు కాసిములు పాల్గొన్నారు. పామర్ ఎన్టీవీ విలేకరు వెంకటపై కొంతమంది దాడి చేయటం, అతని కార్యాలయం మీద అతని మీద దాడి చేయటం చాలా అమానుషం. ఎందుకంటే విలేకరు వృత్తిలో ప్రజలకు జరిగిన నష్టాల గురించి విలేకరులు ఎప్పుడు వాటిని ప్రచురించడం, లేకపోతే టీవీకి సంబంధించిన వాళ్ళు వాటిని ప్రచురించడం జరుగుతుంది. వీటిని కొంతమంది కావాలని చెప్పి ఇలాంటి భౌతిక దాడులు చేయటం, దీనివల్ల చాలా దారుణమైన సంస్కృతి ఇదవుతుంది. వెంటనే మా వెంకటపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తాం. పాత్రికేయులు అనేవాళ్ళు ప్రజల తరఫున వాళ్ళ సమస్యల మీద పోరాడతారు తప్ప పార్టీలకు అతీతంగా ఉంటారనేది ప్రజలు గమనించాలి. ఏ పార్టీ వచ్చినా వీళ్ళ సమస్యల పట్ల స్పందిస్తారు. కాబట్టి అవతల పార్టీ వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని, యువతల పార్టీ వాళ్ళు లేదు మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మేము ఏపీడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే తరఫున మేము గట్టిగా కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని, తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 20వ తేదీన నిర్వహించే బంద్ను జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మల ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. బంద్ జయప్రదం చేయాలని కోరుతూ గుడివాడ ఎన్జీఓస్ హోం వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మల ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్, కన్వీనర్ దారం ఉపేంద్ర, అధ్యక్షుడు కర్ర గాబ్రియల్, ప్రధాన కార్యదర్శి చింతానాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున అయితే భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులందరికీ పొందుపరిచిన రిజర్వేషన్ని వర్గీకరించి దళిత ఐక్యత దెబ్బతీసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. దాని నిరసనగా భారత బంధు అన్ని దళిత సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించి ఇక్కడ గుడివాడ పట్టణంలోని స్కూల్స్, విద్యాలయాలు, కాలేజీలు, అలాగే వ్యాపార సంస్థలన్నింటినీ ఈ యొక్క బంద్కి స్వచ్ఛందంగా సహకరించి ఈ బంద్కు సహకరించ కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు ప్రతిసారి ఇలాగే అంతకుముందు వర్గీకరణ చేయడం జరిగింది. అది చల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మళ్ళీ వ్యతిరేకిస్తూ ఇచ్చిన ఈ తీర్పుకి ఏ అయితే దళితులు మానవాళులు ఉన్నారో ఎప్పటికప్పుడు అమందంలో ఉన్నామని మనం ఎడగొట్టి రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి చేసి మనల్ని ఎడగొట్టి అధికారాన్ని మన చేతికి దక్కకుండా
చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. మనం కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, ప్రతిసారి మీరు ఇట్లా వర్గీకరణ చేసి మందంలో ఉన్న గొడవలు పెట్టి విభేదాలు సృష్టిస్తున్నారు. వర్గీకరణ వల్ల మాల ఇద్దరు కూడా నష్టపోతారు, క్రిమినల్ చేస్తున్నారు కనుక ఇద్దరు నష్టపోతారని తెలియజేస్తూ, దానికి వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా దీనికి సపోర్ట్ చేసి భారత్ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ఎస్సీ వర్గీకరణ పోరాడుతుందని కోరుతున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. తారీఖు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడలోని అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీలు, అలాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు అన్ని స్వచ్ఛందంగా మీరు ఈ బంద్కి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆల్రెడీ కొంతమంది యాజమాన్యాలకు ఫోన్లు చేస్తే మీరు మాకు నోటీస్ ద్వారా ఇవ్వండి, అప్పుడే మేము బంద్కి సహకరిస్తామని చెప్తున్నారు. ఇది కేవలం గుడివాడలోనో కృష్ణా జిల్లాలోనో జరిగే బంద్ కాదండి, ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్. ఆల్రెడీ అనేక వార్తా ఛానళ్లలోను, పత్రికల్లోను, అలాగే సోషల్ మీడియాలోను ఈ బంద్ గురించి ఒక వారం రోజుల నుంచి సర్క్యులేట్ అవుతా ఉన్నది. దయచేసి మీరు మొండి పట్టుకు పోకుండా ఈ బంద్కు సహకరించాలని పిలుపునిస్తున్నాం. అలాగే గుడివాడలోని మిగతా అన్ని గ్రామాలలోని దళిత యువతకి మేము తెలియజేస్తేదేమనగా, మండల కేంద్రాల్లో మీ స్థాయిలో మీరు అక్కడ బంద్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ టౌన్ పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో ఉన్న దళిత యువకులు కూడా పట్టణంలో జరిగే బంద్కి సహకరించాలని, అలాగే అన్ని ఏవైతే మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు కూడా, యాజమాన్యాలు కూడా దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకుని ఈ బంద్కు సహకరించండి. రేపొద్దున మేము శాంతియుతంగానే మా పద్ధతుల ద్వారానే, రాజ్యాంగబద్ధంగానే, చట్ట ప్రకారమే మేము బంద్ చేస్తాం. కానీ మీరు మొండి పట్టుదలతో అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టుకుని ఈ బంద్కి విఘాతం కలిగించాలని చూడకూడదని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ ప్రాంత ప్రజలకి తెలియజేసే విషయం ఏంటంటే, ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైన తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పును నిరసిస్తూ అన్ని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా రేపు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కనుక గుడివాడ ప్రాంత ప్రజలకి, వ్యాపార సంస్థలకి, విద్యా సంస్థలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు బంద్ ప్రశాంతంగా జరగనిచ్చి విఘాతం కలిగించకుండా చేస్తే మంచిది. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుకి నిరసిస్తూ మేము దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది దళితులు ఈరోజు ఈ బంద్ను నిర్వహిస్తున్నారు. కాబట్టి గుడివాడ ప్రాంత వాసులు మాత్రం తప్పనిసరిగా రేపు బంద్ పాటించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి మేము విన్నవించాం. ఎందుకంటే సాయంత్రం లోపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకి రేపు బంద్ అని సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి మేము విన్నవించాం. అది ఈరోజు వస్తుంది. కాబట్టి ప్రభుత్వమే స్పందించి విద్యా సంస్థలకి సెలవు ప్రకటిస్తుంది కనుక రేపు వ్యాపార సంస్థలు కూడా బంద్కు సహకరించాలని కోరుకుంటున్నాం. మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడిని. మరి ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విధానానికి విరుద్ధంగా మరి సుప్రీంకోర్టు గతంలో ఎస్సీ వర్గీకరణ సెల్లదని చెప్పినటువంటి అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఈరోజు మనువాదుల పార్టీ నాయకులు, మరి ప్రత్యేకించి ఓన్ మనువాద నాయకుల విధానం దాంట్లోనే ఈ వర్గీకరణ అనే దాన్ని పెట్టి ఒక దళితులుగా ఐక్యత కలిసి ఉన్నటువంటి వారి మీద సుత్తులు పెట్టినటువంటి విధానం కనిపిస్తుంది. ఇదే విధంగా మరి కేంద్రం మొత్తం అంతా భారత బంద్ ఇచ్చినటువంటి రేపు 21వ తారీఖున భారత బంద్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి మరి మొత్తం అంతా కూడా ఈ గుడివాడ డివిజన్ మొత్తం అంతా కూడా అందరూ కూడా సహకరించాలి. దీని విధంగా పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి దళితులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ భారత బంద్ని జయప్రదం చేయాలి. లేని పక్షంలో ఆగస్టు వచ్చే నెల సెప్టెంబర్ నెలలో మొదటి వారంలోనే మేము ప్రతి అంబేద్కర్ బొమ్మ దగ్గర రిలే నిరాహార దీక్ష చేపడతాం అనుకుంటున్నాము. అదే విధంగా కనుక దానికి ఇచ్చిన తీర్పు ఎక్కడ తీసుకోకపోతే ఆ మాట నిర్దేశం కూడా ఎటువంటి పరిస్థితులు కూడా మానవులందరూ కూడా దాన్ని విధంగా వస్తున్నారు. ఐక్యత కలిసి ఉండడం కోసం మేము పోరాడుతున్నాము. అదే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకోవాలి.
తీసుకున్న పక్షంలో వచ్చే నెల నుంచి రేపు 20 బంద్ అయిన దానికి దీన్ని తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీవ్రత చేస్తామని చెప్పేసి సభలో తెలియజేస్తున్నాను. గుడివాడలోని వికాస్ రెయిన్బో హై స్కూల్ నందు ఇంగ్లీష్ ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాల నుండి 80 విద్యా సంస్థల నుండి సుమారు 100 మంది ఇంగ్లీష్ ఉపాధ్యాయులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్సా డెమోక్రటిక్ ఫౌండర్ అధ్యక్షులైనటువంటి శ్రీ గొల్లపూడి మోహన్ రావు మాట్లాడుతూ గుడివాడ డివిజన్ పరిధిలో అప్సా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఇకపై ప్రైవేటు పాఠశాల సమస్యలను వారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు సబినేని శ్రీనివాస్, ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ చెన్నంశెట్టి కృష్ణ, రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా అదనపు కార్యదర్శి అజ్జా ప్రసాద్, కృష్ణా జిల్లా అధ్యక్షులు పి రామచంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సాంబశివరావు, విద్యాలయ భాస్కర్ రావు, కృష్ణా జిల్లా సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున గుడివాడలో ఈ వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గుడివాడ డివిజన్ సర్వసభ్య సమావేశము మరియు ఇంగ్లీష్ నందు ఓరియంటేషన్ క్లాసులు జరగడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా అప్సా డెమోక్రటిక్ చైర్మన్ శ్రీ గొల్లపూడి మోహన్ రావు గారిని, అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని, సబ్బినేని శ్రీనివాస్ గారిని, అలాగే మా అప్సా డెమోక్రటిక్ సీనియర్ మెంబర్ అండ్ స్టేట్ మెంబర్ అండ్ జిల్లా ఎలక్షన్ కమిటీ మెంబర్ అయిన శ్రీ కోరుకూరు కృష్ణ గారిని, అలాగే మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు, మిగతా సభ్యులందరూ కూడా చాలామంది వచ్చి ఉన్నారు. ఇక్కడ సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఈ సమావేశం ఈ రోజున అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని గుడివాడ డివిజన్కి ఒక అధ్యక్ష, వైస్ సెక్రటరీ, కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. త్వరలోనే ఇంకొక పావుగంటలో అందరూ అధ్యక్ష, కార్యదర్శి సమావేశాలు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ విలేకరికి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ టార్. సార్, డెమోక్రటిక్ సభ్యులందరికీ నమస్కారం. మరి ఈ సంవత్సరం సిలబస్లు మారిన దృష్ట్యా 10th క్లాస్ సబ్జెక్టు సంబంధించి ఓరియంటేషన్ ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ మైలవరంలో తెలుగు సబ్జెక్టు మీద, నూజివీడులో హిందీ సబ్జెక్టు మీద, ఈరోజు గుడివాడలో ఇంగ్లీష్ సబ్జెక్టు మీద ఎవరైతే స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళ చేత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ టీచర్స్కి ఇచ్చిన తర్వాత ఈ మోడల్ పేపర్ ఏదైతే మనకు బ్లూ ప్రింట్ వచ్చిందో దాని మీద కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గుడివాడ రెయిన్బో స్కూల్లో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ డెమోక్రటిక్ సంబంధించిన సంస్థాగత ఎన్నికలు జరుపుకోవటానికి ఈ గుడివాడ డివిజన్కి సంబంధించిన సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ డివిజన్ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని ఎన్నుకోవడానికి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా మనం రాబోయే రోజుల్లో డెమోక్రటిక్ ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పాలసీలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పాటించే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మేము తప్పకుండా విద్యావ్యాప్తికి ఈరోజు మరి రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు మేము ప్రతినిధులుగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నందున విద్యావ్యాప్తికి మేము రాష్ట్రానికి మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్రం కూడా ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో ఉన్న టీచర్స్ని కూడా మరి సమాజంలో ఒక సభ్యులుగా గుర్తించి వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం సహకరించాలని వారిని విన్నవించుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వికాస్ రెయిన్బో హై స్కూల్ గుడివాడ నందు పామర్ డివిజను, గుడివాడ డివిజను ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు మన గొల్లపూడి మోహన్ రావు గారు స్టేట్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థాగత ఎన్నికల కోసం స్థానిక సభ్యులు పామర్ డివిజన్ వారు గుడివాడ సభ్యులను ఎన్నుకోవటం దృష్ట్యా ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా మనకి స్కూల్ విద్యార్థుల కోసమని, అలాగే పేరెంట్స్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కృషిని, విద్యార్థుల కోసం సమిష్టి కృషి కోసం మేమందరం కూడా మేనేజ్మెంట్స్ అన్నీ కూడా పాటుపడుతున్నాయి. ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్ అనేది వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్కి ధీటుగా ఉండటమే కాకుండా మనకి ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా ఆర్థిక స్తోమతకి సపోర్ట్గా కూడా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ మేమందరం కూడా బడ్జెట్ స్కూల్స్ అవనివ్వండి, ఏమన్నా పేరు పెట్టుకున్నా కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యొక్క కృషిని గుర్తించాలి అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము రికగ్నిషన్ అనేది లీగల్గా తీసుకున్నా కూడా బయట సంఘంలో కానీ సొసైటీలో కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఒక గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేమందరం కూడా కలిసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్తో, డిఈఓస్తో మాట్లాడటం, అలాగే ఈ బంద్లు వచ్చినా కానీ ఎటువంటి ఈ స్ట్రైకులు వచ్చినా కూడా పిల్లలకి ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది పిల్లల్ని ఒత్తిడి గురి చేయడం కాదు, కానీ కేవలం పేరెంట్స్ కోరిక మీదే మేము క్లాసులు నడుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న సిలబస్లకు కానీ, నూతన విద్యా విధానానికి కానీ ఇచ్చే సెలవులు
ఇచ్చే సెలవులు ఎక్కువైపోయినాయి, వర్కింగ్ డేస్ తక్కువైపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ అవతల వారు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పిల్లల్ని ఒత్తిడి గురి చేస్తామని ఒక యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. కానీ వేరే యాంగిల్లో ఏంటంటే వీళ్ళకి టైం తక్కువ అవడం వల్ల ఈ ప్రెషర్ అంతా కూడా మార్చ్ ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ టైంలో ఒత్తిడి పడుతుంది. దానివల్ల ఒకేసారి పెండింగ్ వర్క్స్ చదవలేకపోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు అందరినీ కూడా గవర్నమెంట్కి ఎవరైనా రిప్రజెంటేటివ్స్ కావాలంటే ప్రైవేట్ స్కూల్స్ తరఫున ప్రతి డివిజన్కి కూడా ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. ఆ ఎన్నికల నిమిత్తం ఈరోజు ఇక్కడ చేసాము. అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు గొల్లపూడి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కూడా డిస్ట్రిక్ట్లో ప్రతి చోట ఒక సబ్జెక్ట్ వారీగా 10th క్లాస్ సబ్జెక్ట్స్కి ఒక శిక్షణా శిబిరాలు ఎక్స్పర్ట్స్తో చేపించడం జరుగుతుంది. ఈ రోజున వికాస్ రెయిన్బో ఆడిటోరియంలో ఇంగ్లీషు సబ్జెక్ట్ మీద జరుగుతుంది. మేమందరం కూడా ఈరోజు సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుంది. కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉంది మా మధ్య అందరికీ కూడా. సో అన్ని ప్రైవేట్ స్కూల్స్ని కూడా ఒకే రకంగా మీరు ఆలోచించి గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించాలని కోరుచు. థ్యాంక్ యూ వెరీ మచ్. డెమోక్రటిక్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన గుడివాడ డివిజన్ పామర్రు, గుడివాడ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈరోజు నూతనంగా ఎలక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన అప్సా డెమోక్రటిక్ చైర్మన్ అయినటువంటి గొల్లపూడి మోహన్ రావు గారు ఈ విద్యా విధానంలో పెను మార్పు తీసుకురావడానికి గత నెలలో తెలుగు మీద మైలవరంలో ఒక ఓరియంటేషన్ క్లాస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత హిందీలో నూజివీడ్లో ఇంకో ఓరియంటేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మన గుడివాడలో మరి కృష్ణా జిల్లా తరపున మరి ఈ ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే మిగతా 3 సబ్జెక్ట్స్ కూడా ఉన్నటువంటివి అతి త్వరలో మరి కంప్లీట్ చేసి మరి ఈ నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి 10వ తరగతి మార్కులు స్కోరింగ్ ఏ విధంగా చేయాలి, పేపర్స్ ఈ పాఠ్యాంశాలు తయారు చేసినటువంటి వ్యక్తుల ద్వారా మరి ఇవాళ ఓరియంటేషన్ క్లాసెస్ చెప్పడం, ఆ టీచర్స్ని వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవటం, మంచి మార్కులు సంపాదించడం అనేటటువంటి కోణంలో ఆలోచించి మా డెమోక్రటీ అనే ఈ సొసైటీ అసోసియేషన్ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో డివిజన్ స్థాయిలో ఎలక్షన్స్ ఏర్పాటు చేయటం, నెక్స్ట్ వచ్చేటటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సమావేశం హాజరయ్యాం. దీనికి అందరూ సహకరిస్తారని మరి ఈరోజు మరి ఎలక్షన్స్లో ఎన్నికైనటువంటి వాళ్ళని అతి త్వరలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా నుంచి సుమారుగా 80 విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు మరియు 100 మంది మరి ఉపాధ్యాయులు దీనిలో పాల్గొనడం జరిగిందండి. ఈరోజు ఓరియంటేషన్ ఇంగ్లీష్ క్లాసులు మరి విద్యార్థుల్ని తయారు చేయడాలంటే నైపుణ్యత అనేది ఉపాధ్యాయులకు కావాలి. ప్రతి సబ్జెక్టులోనూ ప్రైవేటు విద్యార్థులు 100కి 100% ఉత్తీర్ణత మరియు ఆ సబ్జెక్టులో 100కి 100 మార్కులు తెచ్చుకోవాలనేదే మా ధ్యేయంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు పాఠశాలలు కూడా మరి ఈరోజు మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఇటువంటి నైపుణ్యం ఉన్నటువంటి క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మేము మరిన్ని కార్యక్రమాలు ప్రైవేటు విద్యా సంస్థలు మా అసోసియేషన్ యొక్క సభ్యులు చేస్తామని సలహా తీసుకుంటున్నాం. జై. పాఠశాలలో పనిచేసే ఆయాలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు ఆసిఫిరెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిఐటి కార్యాలయంలో ఆసిఫిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పాఠశాలలో పనిచేసే ఆయాలు వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆయాలకు వేతనాలు చెల్లించాలని కోరారు. స్కూల్స్ లో పనిచేసే ఆయాలకి 4 నెలల పైనుంచి జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసి ప్రతి స్కూల్కి ఆయాల్ని పెట్టడం జరిగింది. ఈ ఆయాలు ఏంటంటే స్కూల్ని శుభ్రంగా తుడిసి మంచినీళ్ళు అట్లాగే అక్కడ బాత్రూమ్లు క్లీనింగ్ వీటికి పెట్టి గత ప్రభుత్వం 6,000 రూపాయలు ఒక్కొక్క వర్కర్కి ఇచ్చేవాడు. కానీ వాళ్ళకి ఏప్రిల్ నుంచి జీతాలు పెండింగ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆయా పోస్టులు నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం టైంలో ఏం చేశారో అయ్యే వాళ్ళు చేస్తామన్నారు. కానీ గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము ప్రతి కుర్రవాడికి, చదువుకునే కుర్రాళ్ళకి అమ్మఒడి కింద 15,000 రూపాయలు వేస్తున్నాను,
1000 రూపాయలు ఈ ఆయాల నియమించిన వాళ్ళకి జీతాల కింద ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కూడా అమ్మఒడి కాదు నేను ఇచ్చేది, తల్లి వందనం కింద వాళ్ళకి ఇస్తాను అని ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఈ స్కూల్లో పనిచేసే ఆయాలకి జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్లో ఆయా పనిచేయటం అంటే ఆ ఊళ్ళో ఉండే పేద కుటుంబాల నుంచి జీవనం గడవక స్కూల్లో బాత్రూములు క్లీన్ చేయటం కానీ, స్కూలు శుభ్రం చేయటం కానీ, మంచినీళ్ళు పెట్టడానికి కానీ కింద నుంచి ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల నుంచి దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. 6000 రూపాయలు కూడా టయానికి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ఇలా ధరలు విపరీతంగా పెరిగిపోయి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తక్షణం వాళ్ళ జీతాలని రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో పక్క చిరు ఉద్యోగుల్ని గత ప్రభుత్వం కూడా చిరు ఉద్యోగులు ఏదో జీతాల టయానికి ఇచ్చింది, కానీ చిరు ఉద్యోగుల్ని గత ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆ చిరు ఉద్యోగుల్ని కనికరించుకోకుండా చూడకోకుండా పట్టించుకోకపోతే గత ప్రభుత్వాల్లాగానే ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? వాళ్ళ చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగం 6000 రూపాయలతో దగ్గర ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్కూల్లో ఉండి ఆ 6000 రూపాయలు ఎప్పుడు 1వ తారీఖు వస్తాయని ఎదురు చూసే వాళ్ళకి ఆ జీతం కూడా అందించకపోతే ఎందుకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. అట్లాగే రెండోది, ఇప్పుడు రాష్ట్రం అంతా అమ్మా క్యాంటీన్లు పెట్టి మంచి పని అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మేము చేయొద్దని అంటలా, కానీ స్కూల్స్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం వడ్డించేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు వాళ్ళని పట్టించుకోండి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గంజాయి అమ్మినా లేదా వినియోగిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రూరల్ సీఏ సోమేశ్వరరావు. దండపాడులో గంజాయి అమ్ముతున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బంద్ను ప్రజలు, వ్యాపార సంస్థలు జయప్రదం చేయాలని కోరిన దళిత సంఘాల నాయకులు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం పునరాలోచన చేయాలని కోరిన నేతలు. పాత్రికేయులపై దాడి చేయటం హేయమైన చర్య అంటూ ఖండించిన ఏపీడబ్ల్యూజే గుడివాడ అధ్యక్షులు గూడపాటి రాజు. దాడికి గురైన పామరు ఎన్టీవీ రిపోర్టర్ను పరామర్శించిన గుడివాడ ప్రెస్ క్లబ్ సభ్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ గుడివాడలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.